ఈ 5 చోట్ల నోరు మూసుకొని ఉండకపోతే మీరు ఊహించనంత నష్టపోతారు. అందులో నెంబర్ 1, అందరూ కలిసి వాగే దగ్గర మీరు సైలెంట్ గా ఉండండి. ఎందుకో మీకు కూడా తెలుసు. నోరు తెరుచుకున్న చేపలే జాలరి త్వరగా పట్టుకొని చాలా ఈజీగా పట్టుకొని తీసుకెళ్లగలడు. అలాగే నెంబర్ 2, మీకు ద్రోహం చేశారు అన్న వాళ్ళ దగ్గర మీరు చాలా సైలెంట్ గా ఉండాలి. మీరు గనక వాళ్ళ తప్పులు ఎత్తి చూపడం మొదలు పెట్టారో వాళ్ళు ఇంకా పవర్ఫుల్ గా మారే అవకాశం ఉంది. ఇక నెంబర్ 3, మీకు ఏడుపు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండండి. అందరి ముందు ఏడవకండి. ఎందుకంటే మీరు ఏడ్చే టైంలో మీ మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తూ ఉంటారు. మీ బలహీనతలను బయట పెడుతూ ఉంటారు. మీ బలహీనత కనుక బయటకు తెలిస్తే జనాలు మిమ్మల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలరు. అలాగే నెంబర్ 4, మీకు కోపం వచ్చినప్పుడు సైలెంట్ గానే ఉండండి. ఎందుకంటే మీకు కోపం వచ్చినప్పుడు మీ ముందు మిత్రుడో శత్రువో కూడా తెలియదు. ఒక్క క్షణం మీరు రాక్షసుల్లా మారిపోతారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండటానికే ట్రై చేయండి. ఇంకా నెంబర్ 5, మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళ ముందు అస్సలు నోరు తెరవకండి.